నైపుణ్య గణన బహుశా ఈ పేరు వినిపించడం ఇదే ప్రథమం. దేశంలో అనేక గణనలు చేపడుతున్నారు. యువత నైపుణ్యం, అభిరుచులపై సర్వే చేయడం హర్షణీయం. తద్వారా వాళ్ళు ఏ రంగంలో ఆసక్తి చూపిస్తున్నారు, ఆ మేరకు వాళ్లకు నైపుణ్యం కల్పించడం ప్రభుత్వ కర్తవ్యం. కూటమి సర్కార్ ఆ దిశగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడంపై నిరుద్యోగ యువతలు ఆశలు రేకెత్తిస్తున్నాయి. ముఖ్యమంత్రి చంద్రబాబు చేసిన తొలి 5 సంతకాల్లో ఇదొకటి కావడం విశేషం. ఈపాటికే యంత్రాంగం దీనిపై కసరత్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రంలో సుమారు 1 కోటి మంది యువత ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, వృత్తి నిపుణులు, వ్యాపార రంగంలో స్థిరపడిన వాళ్లు 30% ఉంటారు. మరో 40% మంది అసంఘటిత రంగంలో వెట్టిచాకిరీ చేస్తూ చాలీచాలని వేతనాలతో కాలం నెట్టుకొస్తున్నారు. మిగిలిన వాళ్లకు కొలువులు లేక కుటుంబాలకు భారమై ఉద్యోగ ప్రయత్నాల్లో తలమునకలవుతున్నారు. సుమారు 3 దశాబ్దాల నుంచి విద్యారంగంలో వచ్చిన మార్పుల వల్ల యువత వైట్ కాలర్ జాబ్స్ పై ఆశలు పెట్టుకుంది. ప్రధానంగా సాఫ్ట్వేర్ రంగంలో లక్షల కొద్దీ వేతనాలున్నందున యువత అటువైపు ఆకర్షితులయ్యారు. వాస్తవానికి ప్రస్తుత నిరుద్యోగ సైన్యం మొత్తానికి ఉపాధి కల్పించే స్థాయి ఆ రంగానికి లేదని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. మెజారిటీ ప్రజలు ఆధారపడిన వ్యవసాయ, పారిశ్రామిక రంగాలకు ఇప్పటిదాకా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సరైన ఊతమివ్వలేదు. నికర ఆదాయం ఇచ్చే స్థాయిలో ఈ రంగాలను అభివృద్ధి చేయలేదు. ఇప్పటికీ వ్యవసాయం చేసే యువతకు పలు సామాజిక వర్గాల్లో పెళ్లిళ్లు కావడం లేదు. పంటలు పండించే రైతులు అప్పుల్లో కూరుకుపోయి ఆత్మహత్యలు చేసుకునే దుస్థితి మారకుండా వ్యవసాయంలోకి యువతను తీసుకురావటం కష్టం. వ్యవసాయాన్ని ఓ అద్భుత జీవన శైలిగా మార్చగలిగినప్పుడే ఈ రంగంలో ఉపాధి వైపు యువత చూసే అవకాశాలు ఉంటాయి. వ్యవసాయ ఆధారిత రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధి దాని అనుబంధ రంగాలతోనే సాధ్యమవుతోంది. వ్యవసాయ అనుబంధ పరిశ్రమలను గ్రామీణ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున చేపట్టినప్పుడే వలసలకు ఫుల్ స్టాప్ పడుతోంది. గ్రామీణ నిరుద్యోగాన్ని తగ్గించడం వల్ల వారి కొనుగోలు శక్తి పెరుగుతుంది. అంతిమంగా అది అర్బన్ పారిశ్రామిక సేవల రంగం వృద్ధికి దోహదపడుతోందని ఆర్థిక నిపుణులు వెల్లడిస్తున్నారు. నేడు చదివిన చదువుకు పొంతనలేని కొలువుల్లో ఎందరో యువత ఆక్రోశిస్తున్నారు. అందువల్ల ఉన్నత విద్యారంగంలో పలు సంస్కరణలు తీసుకురావాలి. ఏ రంగానికైతే ప్రభుత్వం ఊతమిస్తుందో అటువైపు యువత నైపుణ్యాలను తీర్చిదిద్దే బృహత్తర కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టాలని పలువురు నిపుణులు సూచిస్తున్నారు. వీలైనంత ఎక్కువ మందికి ఉపాధి కల్పనతో పరిశ్రమలు స్థాపించే యువతకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ 10 లక్షల నగదు ఇస్తామని జనసేన మేనిఫెస్టోలో ప్రకటించారు. ఇలా ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో కనీసం 10 మంది ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తామని కూడా పేర్కొన్నారు. అయితే ఏ రంగాల్లో పరిశ్రమలకు ఊతమిస్తారు, అవి లాభసాటిగా నడవడానికి ప్రభుత్వం నుంచి ఎలాంటి మద్దతు ఉంటుందనే వివరాలు వెల్లడి కావాల్సి ఉంది. ప్రస్తుతం చేపట్టనున్న నైపుణ్య గణన కూడా పవన్ సూచన మేరకే ప్రభుత్వం చేపడుతున్నట్లు జనసేన పార్టీ వర్గాల నుంచి వినిపిస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఆంధ్రప్రదేశ్ నూతనగా ప్రభుత్వం ఎన్డీఏ కూటమి ఏర్పడిన తర్వాత విధానంలో చాలా మార్పులు తీసుకొచ్చే విధంగా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే నిరుద్యోగ నిరుద్యోగ సమస్య రాష్ట్రంలో పెరిగిపోవటం, నిరుద్యోగులందరూ కూడా ప్రతి ప్రభుత్వం వచ్చిన ప్రతిసారి కూడా వాళ్ళ చదువులు తగ్గ కొలువులు ఏదో ఒకటి ఇస్తుందనుకోవటం, ఇప్పటికే ప్రభుత్వానికి నిరుద్యోగ సమస్య అధిక భారం అవుతున్న నేపథ్యం కూడా చూస్తున్నాం. దానిలో భాగంగా అవుట్ సోర్సింగ్ కావచ్చు, కాంట్రాక్ట్ కావచ్చు, అదేవిధంగా పే స్కేల్ కింద తీసుకునేటువంటి ఉద్యోగులను ఇప్పటికే ప్రభుత్వం అనేక సందర్భాల్లో అనేక శాఖల్లో వాళ్ళకి ఉపాధి కొలువులు కల్పిస్తున్న నేపథ్యం కనిపిస్తుంది. అయితే దీనికి ప్రధానంగా నిరుద్యోగ సమస్యని పూర్తి స్థాయిలో నిర్మూలించాలి అంటే కనుక పెద్ద ఎత్తున ఒక పైలట్ ప్రాజెక్ట్ లాంటి ఒక ప్రాజెక్ట్ తీసుకురావాలని చెప్పని పవన్ కళ్యాణ్ మొదట్లోనే దీన్ని ఆలోచించడం జరిగింది. దానిలో భాగంగా రానున్న రోజుల్లో నిరుద్యోగాన్ని ఎలా రూపుమాపాలనే అంశం మీద ఒక ప్రణాళికని, ఒక పైలట్ ప్రాజెక్ట్ ని రూపకల్పన చేసినటువంటి నేపథ్యం కూడా కనిపిస్తుంది. అందులో భాగంగానే మొదట పెట్టినటువంటి 5 ఫైల్స్ సంతకాల్లో ఏదైతే ఉందో అందులో ఒకటి స్కిల్ సంతక్స్ అనేది కూడా ఒకటని చెప్పుకోవచ్చు. అయితే రాష్ట్రంలో ఉపాధి ఉన్నటువంటి అంటే ఇక్కడ గణాంకాల వారీగా మనం చూసినట్లయితే కనుక ఈ నైపుణ్య గణాంకాలతో మనం చూసినట్లయితే కనుక రాష్ట్రంలో 30% మంది మాత్రమే వ్యాపార రంగాలను, ఇతర రంగాలను స్థిరపడి ఉన్నారు. మిగతా 40% మంది అసంఘటిత రంగంలో వెట్టిచాకిరీ చేస్తున్నారనేది ఇప్పటి వరకు ఉన్నటువంటి నైపుణ్య గణాంకాల్లో తేలినటువంటి అంశం. అయితే దీన్ని పూర్తి స్థాయిలో రూపుమాపాలి, 70% రూపుమాపాలి అంటే కనుక రానున్న రోజుల్లో యువతకి ఎలాంటి ఉపాధి కల్పనలు అయితే మెరుగైనటువంటి అవకాశాలు కల్పిస్తామని చెప్పనే దానిలో భాగంగానే ఈ నైపుణ్య అభివృద్ధి శిక్షణా కేంద్రాల ద్వారా
తీసుకోవాల్సినటువంటి చర్యలు, దాని ద్వారా కల్పించాల్సినటువంటి సదుపాయాలు, అంతేకాకుండా స్కిల్ సన్సెక్స్ అనేది ప్రధాన అంశంగా కూడా తీసుకున్నటువంటి నేపథ్యాన్ని కూడా చూడొచ్చు. అయితే మనం గతంలో చూసినట్లయితే ఆంధ్రప్రదేశ్ లో పైలట్ ప్రాజెక్ట్ గా కూడా స్కిల్ అనేది ఉందో నైపుణ్యాభివృద్ధి శిక్షణా కేంద్రం అనేది ఆల్రెడీ స్కిల్ కార్పొరేషన్ అనేది ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో ఉంది. దీని ద్వారా అనేక మంది బీటెక్ చదువుకున్నటువంటి కావచ్చు, డిగ్రీ చదువుకున్నటువంటి కావచ్చు, పాలిటెక్నిక్ చదువుకున్నటువంటి కావచ్చు, వాళ్ళు ఏదో ఒక రంగంలో రాణించాలి అంటే కనుక ఇక్కడ నైపుణ్యతని సంపాదించుకోవచ్చు అనే ఉద్దేశంతో అక్కడ ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఏర్పాటు చేశారు. దాని ద్వారా చాలా మంది ఆ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ద్వారా అనేక సెంటర్స్ కూడా ఏర్పాటు చేసి అక్కడ చాలా మంది యువతకి ఉపాధి కల్పించినటువంటి పరిస్థితులు కూడా మనం చూసాము. అయితే పూర్తి స్థాయిలో ఈసారి మాత్రం ప్రభుత్వం పూర్తి స్థాయిలో పైలట్ ప్రాజెక్ట్ ని తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని తీసుకొచ్చినట్టు తెలుస్తుంది. అయితే దీనికి ప్రధానంగా ఆజ్యం పోతుంది. దీని ప్రధాన అంశంగా మాత్రం పవన్ కళ్యాణ్ మొదటి నుంచి కూడా ఆయన ప్రతిపక్ష అంటే ఆయన మొదట ఏదైతే ప్రసంగాలు, ఏదైతే ఎన్నికల ప్రచారాలు ఉన్నాయో అందులో ఆయన పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకెళ్లినటువంటి పరిస్థితి ఉంది. అయితే రానున్న రోజుల్లో యువతకి ఉపాధి కల్పనే ధ్యేయంగా ప్రధానంగా తీసుకెళ్లటమే కాకుండా యువతకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కడెక్కడైతే వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యతని కనుగొని వ్యాపారంలోనూ, వ్యవసాయంలోనూ, వాణిజ్యం, వ్యవసాయాల్లోనూ అన్ని రంగాల్లోనూ కూడా యువత రాణించాలి. కేవలం యువత చదువుకున్న దానికి ఉద్యోగమే కాకుండా ఇప్పటివరకు కూడా చాలా మంది చదువుకున్నటువంటి చదువుకి చేస్తున్నటువంటి ఉద్యోగానికి సంబంధం లేకుండా చాలా మంది యువత నెట్టుకొస్తున్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో అలాంటి పరిస్థితులకి భిన్నమైనటువంటి పరిస్థితులకు రూపకల్పన చేయాలి అంటే కనుక వాళ్ళకి అనేక రంగాలలో నైపుణ్యతను కల్పించాల్సినటువంటి అంశం ఉంది. అందులో భాగంగానే ఇటు వ్యాపారంలోనూ, అదే విధంగా వ్యవసాయంలోనూ, వాణిజ్య పంటలు పండించే దాంట్లోనూ, అంతేకాకుండా వస్తున్నటువంటి కంపెనీస్ లో ఉన్నటువంటి ఏదైతే రాష్ట్రం ఇప్పుడు ఐటీ టెక్నాలజీని తీసుకొచ్చేటువంటి పెద్ద ఎత్తున ఐటీని తీసుకొస్తున్నారు, దాన్ని బీటెక్ చదువుకున్న వాళ్ళకి అవకాశాలు ఇస్తే కనుక మిగతా పరిశ్రమలు ఏవైతే వస్తున్నాయో ఆ పరిశ్రమలకు సంబంధించినటువంటి నైపుణ్యతను కూడా యువతకి త్వరగతిని ఇవ్వాలి. దాని ద్వారా రానున్న రోజుల్లో నిరుద్యోగాన్ని త్వరగతిన రూపుమాపగలుగుతాం. ఇప్పటికే 30% వ్యవసాయ రంగంలో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాము, వ్యాపార రంగాల్లో ఉన్నటువంటి పరిస్థితి చూస్తున్నాం. సో మిగిలినటువంటి 40% కూడా పూర్తి స్థాయిలో తీసుకురావాలి అంటే కనుక ఈ స్కిల్ సన్సెక్స్ అనేది చాలా అవసరం ఉంది. దాని ద్వారానే ముందుకెళ్లేటువంటి పరిస్థితులు కూడా తీసుకురావాలని చెప్పని ప్రస్తుత ప్రభుత్వం అడుగులు వేస్తున్నటువంటి నేపథ్యం కూడా చూస్తున్నాం. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.